తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అయితే ముగిసింది. ఇకపై ఈకేవైసీ గడువు అయితే పొడిగించడం జరగదు. అంతేకాదు రేషన్ షాపులకు సంబంధించి మనకు తాజా సమాచారం అండి. ఇకపై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా ప్రతిరోజు రేషన్ షాపులో అయితే రేషన్ అయితే ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. తెలంగాణకు సంబంధించి 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, పెన్షన్ సమాచారం కావచ్చు, రేషన్ కార్డులు సమాచారం, అలాగే ఉద్యోగ సమాచారం, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు కావాలి అనుకుంటే కనుక పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఆధారాలతో కూడిన వీడియోలు నేను చేస్తుంటాను కనుక వాటి సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా అందుకుని తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, రాష్ట్రంలో రేషన్ పంపిణీ తీరును గాడిలో పెట్టాలనే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. గతంలో 5వ తేదీ లేదా 6వ తేదీ, ఒక్కోసారి 10వ తేదీ రేషన్ సరుకులు అనేవి పంపిణీ చేసేవారు. వీటికి ఒక తేదీ అంటూ ఖచ్చితంగా ఏమీ ఉండేది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు రేషన్ షాపులు తెరిచి రేషన్ అయితే ఇచ్చేవారు. ఈ సమాచారం రేషన్ కార్డుదారులకు తెలియక వారు సమయానికి రేషన్ పొందేవారు కాదు. దీంతో ఈ రేషన్ పంపిణీ విషయంలో అయితే గజిబిజి తెకమక నెలకొని ఉంది. దీనికి చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకురానుంది. ప్రతి నెల రేషన్ సరుకులను 1వ తేదీనే ఇచ్చే విధంగా చర్యలను అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు 2025 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల్లో రేషన్ బియ్యాన్ని అయితే ఉచితంగా రేషన్ కార్డుదారులకు ఇవ్వనున్నారు. ఈ రేషన్ పంపిణీ ప్రక్రియలో కఠినంగా ఉండాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఈ మేరకు ఏవైతే రేషన్ సరుకులను స్టేజ్ 1 కాంట్రాక్టులు సమయానికి మండల కేంద్రానికి ఈ బియ్యాన్ని అయితే సరఫరా చేయాలని, అక్కడి నుంచి స్టేజ్ 2 కాంట్రాక్టర్లు రేషన్ షాపులకి ఈ రేషన్ సరుకులను అనుకున్న సమయానికి అనుకున్న విధంగా చేరవేయాలని చెప్పి ఆయా సంబంధిత కాంట్రాక్టర్లకు అయితే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ మేరకు ఈ ప్రక్రియ అంతా సక్రమంగా జరిగేలా తెలంగాణ పౌర సరఫరాల శాఖ అయితే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయము మరియు సాయంత్రం మాత్రమే రేషన్ పంపిణీ చేస్తూ ఉండగా, ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకొనుంది. దీంతో రేషన్ కార్డుదారులకు అయితే ఈ రేషన్ బియ్యం తీసుకోవడానికి పడిగాపులు అయితే ఇకపై తప్పనున్నాయి. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో రేషన్ కార్డుదారులు అయితే మీరు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఏదైనా సరే డ్యూటీ సమయంలో మీరు వెళ్ళి రేషన్ బియ్యాన్ని అయితే ఇకపై తెచ్చుకోండి.